నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ పెదకూరుపాడులో శనివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మొదటి సంతకం చేసి ప్రారంభించారు. ప్రజల నిధులతో నిర్మించిన భవనాలు, ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తే సహించబోవన్నారు. పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ నాయకులు ఈద సాంబిరెడ్డి, ఎంపీపీ బెల్లంకొండ వీరయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎక్విజిషన్ చేసే స్థలాల్లో మరి గవర్నమెంట్ డబ్బుతోటి కట్టే హాస్పిటల్స్ వీటిని వివిధ స్టేజ్లో ఉన్న ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తామని ఇప్పుడు ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు దాని మీద ఇప్పుడు 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు పెట్టుబడి పెట్టాలి. అది వాస్తవంగా అయితే కట్టిన తర్వాత మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పిందే జరిగింది. మనలాంటి పేదవాళ్ళు ఎవరన్నా కొంతమంది హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా చూస్తారు. ఇప్పుడు ఎంతోమంది నాకు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తామంటే జీజీహెచ్కి వెళ్ళండి అని చెప్పి అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే అందరు వైద్యం ఎట్లా చేయించుకోగలుగుతారు? ఇప్పుడేమో ఆరోగ్యశ్రీ కూడా లేదని చాలా మంది హాస్పిటల్లో వైద్యం చేయట్లేదు. దాని కింద ఒక 4 బాకీ పట్టింది ప్రభుత్వం. ఆ బాకీ కూడా కట్టట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనం చూపించుకోలేని పరిస్థితుల్లో ఉంటే మనం ముందు మన తర్వాత తరాల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడో గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో కట్టారు కాబట్టి ప్రతి వాళ్ళు వెళ్ళి గుంటూరు హాస్పిటల్లో చూపించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రతి పార్లమెంట్కి ఒక హాస్పిటల్ ఉంటే దగ్గర అవుతుంది, అందరూ చూపించుకోవడానికైనా దగ్గరగా ఉంటుందని చెప్పి కట్టడం మొదలుపెట్టారు. మన జిల్లాలో కూడా పిడుగురాల్లో కట్టడం జరిగింది. పాత జిల్లాలో బాపట్లో ఒకటి కట్టడం జరుగుతుంది. గుంటూరులో ఇటు కూడా ఉంది. ఇలాగా ప్రైవేటీకరణ చేస్తే మనందరికీ ఎవరికి వైద్యం అందుబాటులో ఉండదు. దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేసి మరి సంతకాలు కోటి సంతకాలు చేసి గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది. కోటి సంతకాలు కాదు, కోటి లెటర్లు పంపిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేసి మరి ఈ రోజు నుంచే తొందరగా పూర్తి చేసి మనం జిల్లా నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి తర్వాత గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది.